దావోస్కి వెళ్తారు, అక్కడ ఏది మనకు క్లారిటీ ఉండదు. అసలు ఏం ఇన్వెస్ట్మెంట్స్ ఏం చేస్తున్నారు, ఏదో హైప్ చేసుకోవడానికి తప్పితే ఇక్కడ దవాఖానాల్లో మందులు లేవు ఇక్కడ. మరి ఇలాంటివి పట్టించుకోరు. ఏదేదో పెద్ద పెద్ద మాటలు, గొప్ప గొప్ప మాటలు, ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ని లక్షల కోట్లని ఊదరగొడుతున్నారు. కానీ కమెన్స్మెంట్కి వచ్చేసరికి కానీ రియాలిటీకి వచ్చేసరికి కానీ ఎటువంటివి కూడా గ్రౌండ్ లెవెల్లో ఏమీ కనిపించట్లేదు. గొప్పలు, మాటలు, ప్రచారాలు, ఆర్భాటాలు తప్పితే నిజంగా ప్రజలకు ఏ వర్గానికి పనిచేస్తున్నటువంటి పరిస్థితులు మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా ఎవరిని కూడా ఏ ప్రజలకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయం చేస్తున్నటువంటి పరిస్థితులు లేవని ఇప్పటికే ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఒక బీసీ నాయకుడిని, ఆ కుటుంబాన్ని రోడ్డుకి ఈడ్చుండొచ్చు, మీరు రాక్షసానందం పొందుండొచ్చు, ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని మీరు ఇబ్బంది పెడుతుండొచ్చు. కానీ ఖచ్చితంగా ఇవన్నీ కూడా మీకు ఈ అరెస్టులు, ఈ కేసులు, ఈ ఇబ్బందులన్నీ కూడా మీకు సరైన టైంకి ఇవన్నీ మీకు గుణపాఠం చెప్పబోతున్నాయని తెలియజేసుకుంటూ వీళ్ళందరూ కూడా ఒకటే ఆలోచిస్తూ ఉన్నారు, ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. అందరూ కూడా సమయం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి చెప్పబోతున్నారు, చెప్తామని సిద్ధంగా ఉన్నారు. టైం వచ్చినప్పుడు ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి తెలియజేసుకుంటున్నాం. నన్ను టార్గెట్ చేశారు, మా కుటుంబాన్ని టార్గెట్ చేశారు, దాంట్లో భాగంగా మా మరిదిని జైలుకు పంపించారు. నా మీద కూడా 17A పర్మిషన్ తీసుకున్నారు. ఎక్కడ లేని కేసులు, అసలు మేము ఎప్పుడు విని కూడా ఉండము. అలాంటి వాళ్ళే ఇంట్లో కూర్చొని తయారు చేస్తారో మరి ఎక్కడ తయారు చేస్తారో తెలియదు. కానీ ఎక్కడ లేని కథలు రాసుకొస్తారు, ఆ కథలోకి మా పేర్లు జత చేస్తారు, మా సిబ్బంది పేరు, మా ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని జత చేస్తారు. ఇక ఏదో కేసు కడతారు, కట్టి ఇక ఇబ్బందులు పడు. ఏమంటే కాన్స్టిట్యున్సీలో తిరగొద్దు, యాక్టివ్గా ఉండొద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రిప్రజెంట్ చేయొద్దు. ఇది వీళ్ళు మమ్మల్ని రెడ్ బుక్ పేరుతో భయపెట్టాలని చూశారు. కానీ ఎవరు ఎక్కడ కూడా మా ధైర్యం చెడిపోలేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఉండి మా పార్టీని, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంక్లూడింగ్ జోగి రమేష్ అన్నని ఇంత సఫర్ చేశారు. మా అందరి ఎజెండా ఒకటే, మా అందరి ఆలోచన ఒకటే. మేము మళ్ళా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. ఇదే మా ముందున్నటువంటి ఎజెండా. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా పెట్టుకోండి. ఓ రోజు ఇబ్బంది పెడుతున్నారా, పడతాం. కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకునే వరకు కూడా ఖచ్చితంగా మేము కృషి చేస్తాము. మేము ఎక్కడ కూడా బెదరమని తెలియజేసుకుంటున్నాం. ఏమ్మా మొన్న నువ్వు కూడా మాట్లాడావు కదా తెల్ల ఓ ఎక్కో, అదేందో మద్యపాన నిషేధం అన్నావే, అదేందో అనే పరిస్థితికి వచ్చేసాం. చెవులో పువ్వు పెట్టుకున్నాడు చెప్పు, మేమేమన్నా చెవులో క్యాబేజ్ పెట్టుకున్నాం అనుకుంటున్నావా? 3% ఫైనాన్షియల్ ఆడిట్ ఒప్పుకుంటావా? ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్ ఛాలెంజ్ చేస్తున్నాం ఈరోజు. ఆర్ యూ రెడీ ఫర్ ఇండిపెండెంట్ ఫైనాన్షియల్ ఆడిట్? ఆర్ యూ రెడీ ఫర్ ఫోరెన్సిక్ ఆడిట్ ఆఫ్ ఏపీ బ్రెవరేజెస్? మొత్తం మీ జాతకాలన్నీ బయటకు వస్తాయని కూడా మనవి చేస్తా ఉన్నా. అంత దమ్ము, అంత ధైర్యం నీకు ఎట్టా లేదు. నేను అడిగితే నేను పిచ్చోడిని అవుతాను కాబట్టి నేను అడగదలుచుకోలే.